రైతులకు గవర్నమెంట్ మొత్తం ఏం చేసిందంటే ఉమ్, గవర్నమెంట్ చేసి ఆయన రేవంత్ రెడ్డి వచ్చి ఆ, కళ్యాణ్ పథకాన్ని ఇస్తారు ఇది కదా అని దొంగ దొప్పకం తోటి ఓట్లు వేయించుకొని ఉమ్, 7 8 పథకాలు పెట్టి ఆ, మొత్తం జనాన్ని మబ్బగొట్టి ఆ, చేసి మొత్తం 4000 పింఛన్ ఇస్తానని ఆ, ఆ, చేస్తానని మొత్తం కింది మీద అంతా చేసి ఉమ్, అదొక బాగా ఉంది. మళ్ళా రైతులకు 2 లక్షలు మాఫీ అన్నాడు. ఆ, ఆ 2 లక్షలు కూడా పోయినాయి. ఆ, మళ్ళా తర్వాత మళ్ళా పట్టాలు ఇస్తానన్నాడు. ఉమ్, ఉమ్, ఈయన తర్వాత ఆయన ఇస్తానన్నాడు. ఆయన లేదు ఈయన లేదు. ఉమ్, మళ్ళా తర్వాత తులం బంగారం 2500 మొత్తం మహిళలకు ఉమ్, బ్యాంకులు ఇస్తానన్నాడు. ఉమ్, దాని నుంచి ఏది లేదు. ఇప్పుడు 4 నెలల పొద్దు ఉమ్, మొత్తం అన్నిటికీ మొత్తం చేసి మొత్తం జనాన్ని మబ్బగొట్టి ఉమ్, మొత్తం ఇస్తానని చెప్పి ఆ, ఓట్లు ఇప్పించుక తెగిండు. కథ మళ్ళీ ఇప్పుడు ఏం లేదు. ఇంకోటి పథకం ఉమ్, మళ్ళీ ఏం చేసిండంటే 2500 ఇస్తానని ఆ, మళ్ళా అది ఇస్తానని బ్యాంకులు ఇస్తాం ఆ, మీకేం పర్వాలేదమ్మా ఆ, చేసింది అన్నాడు. ఆ, 4000 ఇస్తానన్నాడు. రుణమాపుతాం 2 లక్షలు రుణమాపుతాం అన్నాడు. ఆ, ఆ, మళ్ళా దాని నుంచి కళ్యాణ పథకం మీకు ఉమ్, ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇస్తా నేను ఉమ్. చెప్పి మనకు ఓట్లు తులం బంగారం వేయాలని చెప్పి, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు వచ్చినాయి తులం బంగారం రాలేదు. దాంతో మీ బ్యాంకులో అకౌంట్ వేస్తానన్నాడు. అమ్మాయి మీరు ఏమో భయపడకుండా మీకు అన్ని విధాలా చేసి నేనున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తం అన్ని దొంగ ఆటలు ఆడుకుంటా మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ నేనే గెలుస్తా అనుకుంటా మాట్లాడుతాను రేవంత్ రెడ్డి. ఎలక్షన్లల్లా మొత్తం రేవంత్ రెడ్డి నేను బహిరంగ సభ మైబాద్ లో పెట్టిండు. పెడితే జనం అంతా మబ్బ కొట్టుడు ఎవరు తెలియదక్కువ లేడు. 4 నెలలకే 4 నెలల పొద్దు కుక్కింది. ఆయన చేసిన వ్యవహారం మీటింగులలో చేసినందుకు ఎక్కడ కూడా ఆయన ఎన్ని రోజులు కొనసాగే పద్ధతిలో ఉండి ఇప్పుడే జనాన్ని మబ్బగొట్టి ఆగం చేసే పరిస్థితి ఉన్నది. మళ్ళా ఆఖరికి రేవంత్ రెడ్డి కాదు ఎంపీ సీట్లలో మళ్ళా కేసీఆర్ 5 6 సీట్లు మళ్ళా గెలుపుకుంటాడు. అసెంబ్లీ పార్లమెంట్ లా హరీష్ రావు ఆయనే బొమ్మడంగా మాట్లాడి ఆయన చేసిన పనులని ఎమ్మడి పడతాడు కేసీఆర్ గారు. తొందరపడకు అండి. కవితను కూడా వచ్చిరాని మాటలు పెట్టి చెప్పి భూకంపం లేచి ఆయన జైల్లో తోలి ఎంక్వైరీ లేకుండా చేయకుండా అరెస్ట్ చేసి మొత్తం ఆగం పరిస్థితి చేసిండు. సో కాదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటదా లేదంటే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వస్తే బాగుంటదా? ఏ పార్టీకి జనాలు ఇప్పుడు 4 నెలల పరిపాలన చూసినాం కదా మనము. సో ఎట్లా అనుకుంటున్నావు విలేజ్ లలో ఏ పార్టీ అనుకునేది అంటే జనాన్ని మబ్బ కొట్టిండు. జనాన్ని మబ్బ కొట్టినాక గవర్నమెంట్ మాదే ఉన్నది కదా అని మళ్ళీ ఇప్పుడు జనం కూడా మొగ్గపోతే 4 నెలల తర్వాత జనానికి తిరగబడ్డారా ఇప్పుడు తెలిసిపోయి జనాలు తిరగబడి ఒక్కొక్కటి ప్రతి ఒక్క దానికి మళ్ళీ ఎమర్జెన్సీలు పెడుతూనే ఉన్నారు. మేము వచ్చింది 4 నెలల పొద్దు చేస్తాం బాబు చేస్తాం ఇంతలే తొందరపడకండి చేయకుండా మేము వస్తాంటే చేస్తాం ఆగం పడకుండా మేము చేస్తాం అని చెప్పి పార్టీని చేసి ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా కాక జయ అని కాంగ్రెస్ చేయకూడతాను కానీ మళ్ళా టిఆర్ఎస్ కే ఓటేస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మొత్తం మళ్ళా ఆయనే సీట్లు గెలుచుకుంటాడు. మళ్ళా గట్టిగా అసెంబ్లీ పార్లమెంట్ లో ఢిల్లీకి వెళ్తాడు. ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం పెట్టిండు కదా పెద్దనా ఇప్పుడు శ్రీ పథకం పెట్టేది అది మొత్తం చేసి కొన్ని కోట్ల కొద్ది నష్టం చేసినాక మగవాళ్ళకు మొత్తం ఏమి విధంగా లేకుండా మొత్తం ఆడవాళ్ళ పెత్తనం ఇచ్చి ఎక్కడ ఏమాత్రం సీట్లు దొరకకుండా మొత్తం ఏం పని పాట లేకుండా చేసినా కూడా మేము తిరిగి వస్తామని ఎక్కడికి పోయినా తిరిగి వస్తే మొత్తం ఇంటికాడ మొగ నుంచి నువ్వే బస్ కిరాయి లేదు మేమే పోయి వస్తామని వాళ్ళు ఇస్తా ఉన్నాడు. తిరిగి వస్తాను పని అయిపోయినట్టే మా పని అయిపోయింది. రేవంత్ రెడ్డి చేసింది కోట్ల కొద్ది లేడీస్ కు కాక పని ఇచ్చి మమ్మల్ని మొత్తం మోసం చేసి ఒక బస్ కిరాయి పిరి చేసి ఈ పని చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎన్ని కోట్ల నష్టం అది ఏం కథ అది తెలుస్తలేదు. ఏవైనా మగవాళ్ళకు సీట్లు లేవు ఆడవాళ్ళకు మొత్తం రాజ్యం ఇచ్చి వాళ్ళకే రాజ్యం చేసి ఆ విధంగా మొత్తం మలుపుతుంది. అది ఎన్ని రోజులు కొనసాగది. అది కొనసాగినా అది మధ్యంతరాల వరకే పోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు మేము చూసేంత వరకు కూడా ఎన్నడూ నర్సంపేట నియోజకవర్గంలో తాలూకాలో ఎప్పుడు వెళ్ళలేదు. 20-10 సంవత్సరాల పైన కాంగ్రెస్ ఇవాళ మొత్తం జనాన్ని మబ్బగొట్టి అంత ఆగం చేసి రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు వేయించుకొని అంతా జనాన్ని మబ్బగొట్టి ఆగం చేసే పరిస్థితి చేసిండు. మళ్ళా ఇప్పుడు కాక మళ్ళా పార్లమెంట్ లో చేస్తే కేసీఆర్ కే మళ్ళా ఓటేసి గెలిపించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. జనాన్ని మబ్బగొట్టి ఇప్పటి కూడా జనాన్ని మొత్తం బుద్ధిగానే చేసి 4 నెలల పొద్దుకే ఆగం చేసిండు. ఓట్లు కూడా మనం జనాన్ని కూడా ఈ కాంచి కూడా కొద్దిగా బుద్ధి తెచ్చుకొని ఒకసారి చేస్తే ఇప్పుడు 4 నెలల పొద్దుకే 4 నెలల వ్యవహారం చేసిండు. ఆ వ్యవహారం మనం కూడా జనానికి కొద్దిగా బుద్ధిగానం ఉండి చేయాలి. ఇప్పుడు మళ్ళా వచ్చే రైతు పంటకు కూడా గిట్టుబాటు లేకుంటే మరి ఏం చేస్తాడో దొర ఏం చేస్తాడో
ఆ బోనస్ ఇస్తాను అన్నాడు, 500 బోనస్ ఇస్తాను అన్నాడు. చేస్తానికి ఆ బోనస్ గిన్నెస్ ఎక్కడ పోయిందో, ఈ కథ ఎక్కడ పోయిందో, మరి ఏమేమి చేస్తాడో అన్నది జనం తిరగబడితే రేవంత్ రెడ్డి తుప్పలు తంగేలు పడతాడు. దయచేసి జనానికి మనం చేసుకుని అది ఉండాలి. పింఛన్ వస్తుంది అన్నారు ఆ సారు. అంటే ఇక పింఛన్ వస్తుందని నిజంగానే కేసీఆర్కే ఓటు వేసినాం. ఆ పింఛన్ తర్వాత మేము గెలవలేదు, మేము ఓట్లు ఇవ్వమన్నారు. పింఛన్ రాదు, ముసలోనికి 40 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించలేదు. రేవంత్ రెడ్డిని గెలిపించినాం. ఆయన రావంటాడు, ఈయన రావంటాడు. ఆయన నిమ్మలంగా వస్తాయి, మీరు కేసీఆర్ ఓటు వేసిరు, కేసీఆర్ కాడ పైసలు తెంగిరు, మేము ఎందుకు ఇస్తాం అంటాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు చేసుకొచ్చిండ అమ్మ పథకాలు, ఇప్పుడు కొన్ని పథకాలు చెప్పుకొచ్చిండు కదా, కొన్ని పథకాలు చేసిండా? ఏయి 2500 ఇస్తున్నాడు, అయ్యా అన్న పోయినాయి. పింఛన్లు ఇస్తున్నాడు, ఈయన పోయినాయి. ఇల్లు ఇస్తానన్నాడు, ఇల్లు పోయింది. ఈ పింఛన్లు 2000 4000 ఇస్తానన్నాడు, అవి పోయినాయి. ఏమంటే మీ వాళ్ళని నడుకోపోరారు, కేసీఆర్ ని గెలిపించారు కదా మీరు. కేసీఆర్ అట్లా ఇలా ఉన్నోళ్ళు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారా? మీరు కేసీఆర్ కు నీ కొడుకు అలానే తిరిగిండు, మీరు అలానే గెలిచినా గెలవకుండా వాళ్ళని ఆడుకోవాలి, మేము ఎందుకు ఇస్తాం పింఛన్లు, మేము ఇండ్లు ఇవ్వము, పింఛన్లు ఇవ్వము. అంటే మీరు ఓటు వేసినప్పుడు ఎవరికి వేసిన వాళ్ళు చూసినట్నా? చూసినావా అంటారు వాళ్ళు. మీరు కేసీఆర్ కేసీఆర్ మీరే ఇస్తేనే మేము గెలిచినావా అని మాట్లాడతారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు తర్వాత? ఏది అదే అటు ఓటు వేసినాం కానీ ఇటు పింఛన్ రాలే, అటు పింఛన్ రాలే, ఏం పథకాలు రాలే. ఈ బస్దే ఒకటి, బస్కా ఇక మేము ఊళ్ళో పయనం పోతాం. ఆయా ఊళ్ళో పోము, అవి మనకు రావు. వస్తానయా కనిపిస్తలేదు కదా. ఎన్నడన్నా ఒక్కనాడు పోతే, ఏడాదికి ఒకనాడు పోతే ఇక బస్ చార్చి మాట 200 100. ఏది 2500 ఇస్తారన్నాడు, 2500 పోయినాయి. 4000 ఇస్తారన్నాడు, 4000 పింఛన్లు అడిగితే మీరు ఏమన్నా మా దాంట్లో ఉన్నారా, మీరు గెలిచిరా, మీకు ఎందుకు ఇస్తామంటారు. రైతు బంధు వచ్చిందా నీకు? రాలే, రైతు బంధు కూడా రాలే. ఈడ 15 గుంటలు ఉన్నది, ఆడ ఎకరం ఉంటే రైతు బంధు కూడా మేము ఇయ్యం,